అంతకుముందు సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేసీఆర్ దానితో కలిగే ప్రయోజనాలను వివరించారు. ఒకే దేశం ఒకే పన్ను విధానం ఉండాలన్న కేంద్ర నిర్ణయం ఆహ్వానిస్తున్నామన్నారు. ఇక జీఎస్టీతో రాష్ట్రాలకు ఏమైనా లోటు ఉంటే 5 ఏళ్ల వరకు కేంద్రమే భరిస్తుందని చెప్పారు. ఇక రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలోనూ వ్యాట్పై మాత్రమే జీఎస్టీ ప్రభావం ఉంటుందని, మిగతా ఆదాయానికి ఢోకా ఉండదని చెప్పారు. గతంలో సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ విషయంలో మాకు రాష్ట్రాలకు కొంత నష్టం జరిగింది. మీరు రీఎంబర్స్ చేస్తామని చెప్పి చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం అట్లా ఉంటే మేము ఒప్పుకోమని చెప్పి రాష్ట్రాలు ఇన్సిస్ట్ చేయడం జరిగింది. దాని మీదట ఆలోచించినటువంటి కేంద్ర ప్రభుత్వం బిల్లులోనే స్పష్టంగా పొందుపరిచింది అధ్యక్ష. కొన్ని రాష్ట్రాలకు అనుమానాలని, మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్కు ఈ చట్టం వల్ల లాభం జరుగుతుందని, కన్జ్యూమింగ్ స్టేట్స్కు కన్జ్యూమర్గా ఉండే రాష్ట్రాలకు ఈ చట్టం వల్ల లాభం జరుగుతుందని రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తర్వాత దేశ స్థాయిలో కూడా అధ్యక్ష వాస్తవంగా చెప్పానంటే ఇది ఒక ఆర్థిక పరమైనటువంటి బేస్ను పెంచడానికి, పారదర్శకతను పెంచడానికి, పన్నుల ఎగవేతను తగ్గించడానికి, చాలా సక్రమంగా జరగడానికి ఒక దేశం ఒక చట్టం ఉండాలి, ఒక పన్ను విధానం ఉండాలని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. అయితే దీంట్లో రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన గ్యారంటీ ఏంటంటే ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ అనుమానిస్తున్న విధంగా, అపోహపడుతున్న విధంగా కొన్ని రాష్ట్రాలకు కనుక ఏదైనా లోటు జరిగితే, ఇప్పుడు వాళ్ళకు వచ్చే రెవెన్యూ కన్నా తగ్గే పరిస్థితి కనుక ఉంటే 5 సంవత్సరాల వరకు దాని కేంద్రమే భరిస్తుంది అని చట్ట రూపంలోనే, ఈ చట్టంలోనే దాన్ని పొందుపరుస్తూ రాష్ట్రాలకు హామీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలన్నీ కూడా దీనికి అంగీకరించడం జరిగింది అధ్యక్ష. ఒక లాభం రాష్ట్రాలకు కలిగేది ఏంటంటే అధ్యక్ష, సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ సెక్టర్ అనేది బాగా విస్తరిస్తూ ఉంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. ప్రభుత్వాలకు సమకూరే ఆదాయాలలో గతంలో నంబర్ 1 ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు. తర్వాత మిగతా ట్యాక్స్లు ఉండేది. రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఏమో సేల్స్ ట్యాక్స్ అంటే వ్యాట్, కమర్షియల్ ట్యాక్స్ ప్రధానమైన వనరుగా ఉండేది. దీనిలో ఉన్నటువంటి 2 విషయాలు అధ్యక్ష మిగతా అంటే స్థూలంగా సభ్యుల గమనంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మనకు గత సంవత్సరం 31,117 కోట్ల రూపాయల వ్యాట్ మనకు లభించడం జరిగింది అధ్యక్ష. 31,117 crores మనకు వ్యాట్ రూపంలో రాష్ట్ర ఖజానాకు సమకూరింది. అందులో 16,000 కోట్లకు పైబడి మనకు వ్యాట్ ద్వారా వచ్చింది అధ్యక్ష. మిగతా పెట్రోల్ మీద వచ్చేటువంటి ట్యాక్స్ కావచ్చు, ఎక్సైజ్లో వచ్చేటువంటి ట్యాక్స్ కావచ్చు, ఇంక ఇతరత్రా వచ్చేటి కావచ్చు, దాని మీద మనకు సమకూరింది. ఇప్పుడు ఈ జిఎస్టీ ఏదైతే ఉందో 16,000 కోట్లకు సంబంధించిన కమర్షియల్ ట్యాక్స్ అంటే వ్యాట్ ద్వారా వచ్చేటువంటి పన్ను మీద మాత్రమే ఆపరేట్ అవుతుంది తప్ప పెట్రోల్ మీద కానీ ఎక్సైజ్ మీద కానీ జిఎస్టీ ఆపరేట్ కాదు. అక్కడ మన రాష్ట్రం హక్కు పోదు. ఆ 16,000 కోట్ల మీదనే ఇది వచ్చేటువంటి